హాయ్ హలో ఎవ్రీవన్. ఇవాళ మనం గోంగూర పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులోకి మెంతులు, పచ్చిశనగపప్పు, మినుములు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, కొంచెం ధనియాలు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసినవి మిక్సీ గిన్నెలో వేసి పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూరను ప్యాన్లోకి వేసుకొని ఒక చుక్క కూడా వాటర్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ని వేసుకొని చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. పులిహోర పోపును రెడీ చేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులోకి ఆవాలు, జీలకర్ర, శనగ బేడలు, శనగ్గింజలు వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పును, 1 టేబుల్ స్పూన్ పసుపును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర, చింతపండు పేస్ట్ను వేసుకోవాలి. దీన్ని మంచిగా ఫ్రై చేయాలి. ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో చివరగా దింపేటప్పుడు కొంచెం ఇంగువను వేసుకొని దింపేయాలి. మనం ముందుగా చల్లార్చిన ఇక్కడ ఒక క్లిప్ని ఇస్తాను. ముందుగా రోస్ట్ చేసుకో పప్పుల పొడి, పోపు పెట్టిన పేస్ట్ని వేసి కలుపుకోవాలి. వీడియో నచ్చిందా?